Hey guys, welcome back to our channel Lasya Talks. Andaman and Nicobar Islands lo day 3 annamata. Mem Havelock Island nunchi ippudu Elephanta beach ki veltunam annamata. So Havelock Island ikkada nunchi manam vellali anante ikkada speed boats unnayi kada. So akkada nunchi తీసుకెళ్తారు. సో ముందు ఐటనరీ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు సో మనకి ఏవేవి రైట్స్ ఫ్రీగా ఇస్తున్నారు, ఏవేవి ఇవ్వట్లేదు, సో దేనికి ఎంత పే చేయాలి అండ్ ఒక ఫామ్ కూడా ఫిల్ చేసి ఇక్కడ టికెట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేము ఆ టికెట్స్ కోసం వెయిటింగ్. మా మున్నుగాడు క్యారియర్లో హ్యాపీగా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. బెట్ట ఇప్పుడు మనం ఆ బోట్ ఎక్కుద్దాము, ఈ స్పీడ్ బోట్లో జుయ్ అని వెళ్తాము అని చెప్తున్నవాడు ఓపిక్గా వింటున్నాడు. బయటికి ఇలా వెకేషన్స్కి వచ్చినప్పుడు మా ముందుగాని ఓపిక్గా ఎత్తుకొని తిరగలుగుతున్నాను అంటే ఈ బేబీ క్యారియర్ వల్లే. ఇది లవ్ ల్యాబ్ రాయల్ హిప్ సీట్ బేబీ క్యారియర్ అనమాట. 4 పొజిషన్స్లో క్యారీ చేసుకోవచ్చు. ఇది న్యూ బార్న్ నుంచి టాడ్లర్స్ని కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అంటే 6 to 24 months అంటారు, కానీ ఇది అప్ టు 15 kgs వరకు వెయిట్ మోస్తుంది. కాబట్టి మా చిన్నోడికి స్టిల్ నేను ఇది యూస్ చేస్తున్నాను. నాకు బయటికి వచ్చినప్పుడు ఇలా వెకేషన్స్కి వచ్చినప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కంపానియన్. ప్యాడెడ్ షోల్డర్ స్ట్రాప్ వస్తుంది అండ్ వెబ్బింగ్ స్ట్రాప్స్ విత్ టైడీ వ్రాప్ వస్తుంది. అంటే ఆ బెల్ట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హిప్ సీట్లో కూడా బేబీని కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారనమాట. అండ్ వేస్ట్ బెల్ట్ పాకెట్స్ కూడా వచ్చాయి ఏమైనా ఎసెన్షియల్ సైడ్స్కి పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ తెలుసా, స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో కంఫర్ట్ ఎట్ ఎవ్రీ స్టెప్ అనమాట. షోల్డర్ సపోర్ట్, లంబర్ సపోర్ట్, అబ్డామినల్ సపోర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మోస్ట్లీ ఈ పొజిషన్లోనే క్యారీ చేస్తాను బేబీని. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, బ్లూ, గ్రే, రెడ్ ఇలాగా. నాకు ఈ లవ్ ల్యాబ్ రాయల్ హిప్ సీట్ బేబీ క్యారియర్ చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో మమ్మీస్ మీరు కూడా మీ బేబీ కోసం మంచి క్యారియర్ చూస్తున్నట్టయితే సో ఈ క్యారియర్ తీసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. आप ऑलरेडी बहुत लेट जाते हैं, अभी जो भी बहुत मिलेगी। సో స్టిల్ చూస్తున్నాను జున్ను ఏమైనా చేయొచ్చా అని అందులో చూస్తున్నాను అనమాట. అండ్ అలాగే మాకు స్నార్క్లింగ్ అనేది ఫ్రీ అని చెప్పారు ఐటినరీలో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి స్నార్క్లింగ్ ఫ్రీగా ఇస్తారా లేదా అని. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇన్ని వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయా అని అనుకున్నాను. మాకు స్పీడ్ బోట్ ఇవ్వడానికి, టికెట్స్ ఇష్యూ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. ఈ గ్యాప్లో మేము ఐస్ క్రీమ్ కానిస్తున్నాం. అక్కడ కుల్ఫీ ఉంటే పిల్లలిద్దరికి కుల్ఫీ తీయించాము. టికెట్ కలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బోట్లో ఎవరెవరైతే వెళ్తారో మళ్ళీ సేమ్ వాళ్ళే ఈ బోట్లో బ్యాక్ రావాలి అండ్ బోట్ నేమ్ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. Then other water activity that is separate from there. The timing last it is closing timing 3:30 is last time. Then because before 3:30 return back, so 10 people mutual understanding then come back. Last time is 3:30. ఇంకా అందరం నడుచుకుంటూ స్పీడ్ బోట్ ఎక్కడానికి వెళ్ళామన్నమాట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే టాప్ కవర్ లేదు. సో ఇక్కడ నుంచి జర్నీ మినిమం 20 minutes to half an hour వరకు ఉంటుంది. మళ్ళీ మేము బ్యాక్ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర ఆర్గ్యూ చేసామన్నమాట. అరే స్పీడ్ బోట్ మీద ఇట్లా కవర్ లేదు, రూఫ్ టాప్ లాగా ఉంటే బాగుంటుంది కదా, ఎండ ఎక్కువగా ఉంది, 2 పిల్లలు ఉన్నారు అండ్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, సో కొంచెం చూసుకొని మాకు వేరే బోట్ అరేంజ్ చేయండి అని రిక్వెస్ట్ చేశాము. లేదు ఇదే లాస్ట్ బోట్, టైం అయిపోయింది, 12 కల్లా ఇట్లా క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ 3 కల్లా బ్యాక్ రావాలి, ఇన్ని చెప్తారు. సో ఐటనరీ ప్లాన్ చేసినప్పుడు కరెక్ట్గా మాట్లాడుకోండి, మాకు ఈ బోట్ కావాలి, ఇలా కావాలి అని. సో స్పీడ్ బోట్ అని అన్నారు, అది స్పీడ్గా కూడా వెళ్ళట్లేదు. ఇదో వీళ్ళే కల్ప్రిట్స్. వచ్చే ముందు చాలా చెప్తారు, వచ్చిన తర్వాత ఇదే మిగ్గది, తీసుకుంటే తీసుకోండి లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి, ఇంత సింపుల్గా ఇలా మాట్లాడేస్తారనమాట. ఇంకా మనం అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళక తప్పదు అని చెప్పేసి ఎందుకులే అని వెళ్ళిపోయాం. మా బోట్లోనే వచ్చిన అంకుల్ వాళ్ళ దగ్గర 2 అంబ్రెలాస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు మాకు ఒకటి ఆఫర్ చేశారు. సో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్. ఆ రోజు అయితే 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, సో నా దగ్గర అంబ్రెలా ఉంది వచ్చేసేయండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చారనమాట. సో అక్కడ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉంటే నిజంగా పిల్లల కోసం ఫైట్ చేయాలి అనిపిస్తుంది. బట్ అంకుల్ లేకపోతే మా పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎండలో 30 నిమిషాలు తెలుసా ఇలా అందరం జాకెట్స్ వేసుకొని అంబ్రెలా పట్టుకొని వాళ్ళిద్దరిని కవర్ చేస్తూ ఆ ఎండలో అలా వెళ్ళామన్నమాట. అప్పటికి స్టిల్ మా చిన్నోడైతే ఫుల్ స్లీపీ ఉన్నాడు. ఏం జరుగుతుందా ఏంటి, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నట్టు వాడు సెట్ అవ్వడానికి 10 నిమిషాలు టైం పట్టింది. ఎంత క్యూట్గా బుజ్జిగా ఇన్నోసెంట్గా కూర్చున్నాడు చూడు. మా జున్ను అయితే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. స్పీడ్ బోట్స్ అన్నారే కానీ అన్ని స్పీడ్ బోట్స్ స్పీడ్గా వెళ్తున్నాయి, ఇది మాత్రం నార్మల్గానే వెళ్తుంది, స్పీడ్ బోట్ లాగా ఏమీ వెళ్ళట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, స్పీడ్గా వెళ్ళక్కర్లేదు, మెల్లిగా వెళ్తేనే బెటర్లే అని అనుకున్నాను.
చూడండి వ్యూ ఎంత బాగుందో, ఆ స్కై అండ్ వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో తెలుసా. నాకైతే భలే నచ్చింది వ్యూ. సో పిల్లలతో కదా అంత ఎక్కువ వ్యూ ఎంజాయ్ చేయలేకపోయాను, బట్ వీడియో చూస్తున్నంతసేపు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అబ్బా నిజంగా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. బట్ అక్కడైతే వాటర్లో పిచ్చగా ఆడుకున్నాం. పర్లేదు, ఒక 10 to 15 minutes బాగానే కూర్చున్నాడు అని అనుకున్నాము. ఇంకా సడన్గా లేసాడు, నేను వాటర్ చూస్తాను అటు తిరిగాడు. నాకేమో భయం వేస్తుంది. నేను క్యారియర్ వేసుకున్నాను, ఈ జాకెట్ వేసుకున్నాను, అది వాడిని పట్టుకున్నానా లేదా గట్టిగా అని, అయినా కూడా ఎక్కడ వదలలేదు, ఇద్దరిని గట్టిగానే పట్టుకున్నాను. ఏ ఎలిఫెంటా బీచ్కి రీచ్ అయిపోయాం. చూసారా ఎన్ని వాటర్ స్పోర్ట్స్, ఎన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయో. ఇవన్నీ చూస్తూ ఉంటే అన్నీ చేసేద్దాం అనిపిస్తుంది. మా జున్ను ఎక్సైట్ అవుతున్నాడు, అమ్మ నాకు అది కావాలి, ఇది చేస్తా అది చేస్తా అని. బిలో 12 years పిల్లలకి లేవు కదరా అని చెప్తున్నాను, వాడికి సంజాయిస్తున్నాను నేను. ఎన్ని రైడ్స్ ఉన్నాయో ఇక్కడ, కానీ పిల్లలకైతే ఏది లేదు. పిల్లలకు ఒకటే ఉంటే అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దానికి వెళ్తున్నాను. पहले अपना बोट नेम लिखना होगा और नेम का साथ बोट नेम का साथ आपका नाम भी एंट्री करना होगा, तभी आपको एक्टिविटीज करने के लिए मिलेगा। नेक्स्ट ये जो बीच है, ये पूरा बीच रिजर्व फॉरेस्ट का अंदर में आता है। कोई भी जगह ये बीच एरिया छोड़कर बैक साइड पे जितना भी फॉरेस्ट एरिया दिख रहा है, कोई भी जगह आपको यहाँ पर अंदर नहीं जाना है। पीछे देखिए लास्ट वहाँ पर 2 ग्रीन कलर का हट दिख रहा है। राइट साइड वाला ग्रीन हट शावर वॉशरूम बाथरूम के लिए, लेडीज जेंट्स दोनों के लिए जिसका चार्जेस रहेगा। लेफ्ट साइड में जो ग्रीन हट है वहाँ पर रहेगा सिर्फ जेंट्स का चेंजिंग रूम जो फ्री मिलेगा। अगर चेंजिंग करना है सिर्फ तो चेंजिंग रूम फ्री है। अगर शावर वॉशरूम बाथरूम का चाहिए आपको चेंज करना तो उसके लिए चार्जेस आता है। ये सामने में रहेगा हेल्पलाइन, एक पुलिस बूथ। यहाँ पर कुछ भी इमरजेंसी होगा या यहाँ से जाने का टाइम आपका बोट कैप्टन को नहीं मिल रहा है अगर ढूंढकर, तो वहाँ पर एक्यूरेट बोट नेम बताना है आपको, उन लोग बुला देंगे अनाउंस करके। उसी की रीजन है जो आपको अंडमान और निकोबार का सबसे एक लॉन्गेस्ट लाइट कोरल रीफ यहाँ पर मौजूद, इसको लाइट कोरल गार्डन बोला जाता है। जिस कोरल गार्डन का लेंथ रहेगा 180 मीटर लॉन्ग रहेगा, जो एक पूरा एक चट्टान आएगा लाइव कोरल्स का, जिसमें हर तरह का मैरीन लाइफ, कोरल फिशेस सब कुछ लाइव होगा। और ये जो गार्डन है ये बहुत ज़्यादा डीप वाटर में नहीं है कि कोई भी बोट में लेके जगह दिखाना होगा, पानी का गहरे में जाकर दिखना होगा, ऐसा नहीं है। ये गार्डन एक बीच का साथ में है, बहुत ही शैलो में, इसलिए बीच को खोला गया है। और ये है यहाँ का मेन पार्ट, देख लीजिए। ये जो फ्लोटिंग जेट्टी है यहाँ पर बोलता है आपका स्विमिंग एरिया, जहाँ पर 2-3 फीट डेप्थ रहेगा और नीचे खाली सीमेंट सैंड रहेगा। यहाँ तक आप लोग खूब जाके स्विमिंग करना है, दिन भर स्विमिंग कर सकते हो, कोई मना नहीं करेंगे। लेकिन इस बॉल का आगे जाना होगा तो 35 टाइगर्स को लेके जाना होगा। इस बॉल का आगे पूरा फंडामेंटल नॉलेज गार्डन, पूरा गार्डन को दिखाने के लिए यूज किया है डीप स्नॉर्कलिंग। ఇక్కడ రెడ్ కలర్ బోట్ కనిపిస్తుంది కదా, భలే క్యూట్గా ఉంది. ఏంటి ఇంత చిన్నగా ఉంది అని అనుకుంటున్నారా, అది అండర్ వాటర్ సబ్మెరైన్ బోట్ అనమాట. సో మనకి ఆ బోట్ లోపలే ఎక్కువ ఉంటుంది, లోపల ఫిషెస్ అవన్నీ కూడా చూడొచ్చు అండర్ వాటర్లో వెళ్తుంది కాబట్టి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. దీన్ని జాగ్రత్త వెళ్దాము అని అంటే, లేదు నేను జెట్ స్కీ చేస్తాను, ఆ స్పీడ్ బోట్ లాగా ఉంది కదా, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు, అది చూసి నేను ఇదే చేస్తానంటాడు. మా వాడికి తర్వాత వెళ్దాం లేరా, ఫస్ట్ ఇది వెళ్దామని మాటలు చెప్పి తీసుకెళ్తున్నాను. మున్ను మమ్మ వాళ్ళు చూడు, మున్ను మమ్మ చూడు, మమ్మ చూడు. ఎక్కడికి వెళ్తున్నారండి? భూమి లోపలికి, సో మొత్తం మన తెలుగు వాళ్ళందరూ ఒక సబ్మెరైన్ ఎక్కినట్టుంది. తెలుగు సబ్మెరైన్ క్యా ఏ? సో చిట్కన్ ఎక్కింది. ఏ? వాటర్లో మనం స్టార్ట్ అయిపోయింది, ఫిషెస్ ఇవన్నీ చూడొచ్చు. ఓకేనా ఓకే బేబీ, ఎక్సైటెడ్. లైటింగ్ బాగుంది. లైటింగ్ కాదు ఇది, వాటర్ డే టైంలో, ఇది లైటింగ్ కాదు. అయ్యయ్యో మున్ను ఎక్కడున్నారా మనం? सर किसी को कोई भी तरह का प्रॉब्लम होता है तो आप मुझे बता सकते हैं। आपका नाम? दुर्योधन। हेलो दुर्योधन। దుర్యోధన్. यस। ఫిషెస్ అన్ని కనిపిస్తే బాగుంటుంది. కొంచెం లోపలికి. అందుకే ఎక్కాము మనం.
కనిపించకపోవాలి సార్. దబిడి దిబిడే. మనం ఇక్కడే నడుచుకుంటూ వచ్చింది మార్నింగ్. ఈ పక్క చూడండి. మున్ను ఫిష్ ఎక్కడ? ఫిష్ మున్ను ఫిష్ ఫిష్. గ్లాస్ ఉందంట. చూసావా? ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయింది. పట్టు వెళ్ళిపోయింది. आम फिश आम आम जे फिश आम तिन फिश पटको आम तिन मली मली ఆమ్ తిను మళ్ళీ ఆమ్ తిను. నువ్వు పట్టుకోబెట్టు. నువ్వు పట్టుకోబో వస్తుంది చూడు. बन्ना बन्ना बनाना खाओ. वेरी गुड. जुनम्मा जुनम्मा जुन्नु बनाना తింటాడా? టైం పడుతుంది. बनाना चाहिए. कितना देना? చిలికండ్రి జున్ను నువ్వు అది తినేసి ఇది కూడా మనం తిందాం. అందరూ రెడ్గా ఫ్రూట్ సలాడ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రూట్ సలాడ్ జున్ను దాన్ని ఏమంటారు ప్రకాష్? జెట్స్కి. సో వద్దురా అంటే కూడా అది చేస్తాను, వచ్చినప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తాను అంటున్నాడు. చెప్పాం వాడి ఏజ్ కేటగిరీ అది కాదురా, అబౌట్ 12 years వాళ్ళే చేస్తారు అంటే వినట్లేదు. ఆ వాడు ఎంతైనా వాటర్లోకి ఇప్పుడు సబ్మెరైన్లోకి వెళ్ళాం కదా, అది వాడికి సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీయే. కానీ నేను డైరెక్ట్గా చూడాలి. ఏంటో పిల్లల్ని మనము కొన్ని విషయాల్లో మనం చెప్పలేం వాళ్ళకి. వెళ్తున్నాడు, నాకు టెన్షన్గా ఉంది. ఇంకా వాళ్ళ పప్ప మాట్లాడి జాగ్రత్తలు, మంచి ట్రైనర్ని పట్టుకుంటున్నాడు అనమాట. వాటితో పాటు జాగ్రత్తగా కూర్చునేవాడు, వాడికి ఏం తెలియదు చెప్పడానికి. ఆ డిస్కషన్ అవుతుంది. అయినా వాడి ఏజ్కి వాడు చేసే రిస్క్లు వామ్మో అనిపిస్తుంది అసలు. కానీ వాడి ఆ 5 yearsకి వాడు భయపడకుండా నేను చేస్తాను అనడం నాకు అది బాగా అనిపించింది. అవన్నీ ఆలోచించారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనా? ఇదే బాగుంటుంది. ఇట్లా వాటర్ లెవెల్ బలం ఉంటుంది. బాగుంటుంది. బాగా కంటే బిగ్గున్న వాళ్ళకి అలౌ చేస్తారు.
మా జున్ను ఇంకా నేను జెట్స్కీ చేయాలని ఏడుస్తున్నాడు అక్కడే నిల్చొని. ఇంకా జెట్స్కీ చేసే రైడర్ ఉంటారు కదా, సో పర్వాలేదండి నేను తీసుకెళ్తాను, మీరేం వరీ అవ్వకండి, జాగ్రత్తగా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాను అని చెప్పాడు అనమాట. అయినా నాకు భయం వేస్తూ ఉన్నింది. ఇంకా వాడి హ్యాపీనెస్ కోసం నేను ఓకే అని చెప్పా. వద్దని చెప్పా మావారే అండ్ వాడు ముందు మెయిన్గా నేను చేస్తాను. వాడు చూడు వాడు ఏడిపోతున్నాడు రా వీడు. బాగుంది రైడ్ బాగుంది. అది మళ్ళీ వెళ్దామా? ఇంకోసారి వెళ్తావా చెప్పండి. చాలా కాస్ట్లీ ఇది ఆన్సర్. భలే జస్ట్ ఫ్రూట్ సలాడ్ 200 రూపీస్. ఎక్కడికండి? మేమిద్దరమే అనుకున్నాము స్నార్క్లింగ్, లేదు మా పెద్దోడు కూడా రెడీ అయిపోయాడు, వాడికి అసలు భయమే లేదు. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్పారు. లోతుకి ఏం తీసుకెళ్ళాము, దగ్గర వరకే తీసుకెళ్తాము అని చెప్పారు. బాబోయ్ ఈ స్నార్క్లింగ్ అంటే నాకు భయం వేస్తుంది. ఆ ఫేస్ మాస్క్ పెట్టుకోవడం ఏంటో, వాటర్లో లోపల దాకా తీసుకెళ్తారు, మనకేమో స్విమ్మింగ్ రాదు. ఎలా ఉంటుందో ఏంటో అని నాకు కట్టే టెన్షన్. బట్ స్టిల్ ఓకే ఐ వాంట్ టు ట్రై. అని నాకు ఎంత భయం వేస్తుంటే మా జున్నుగాడు చూసిన భయమే లేదు, ఎంత ఎక్సైట్మెంట్, నవ్వుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అరే నీకు స్విమ్మింగ్ కూడా రాదు కదరా అంటే నాకు వచ్చు మమ్మ అంటున్నాడు వాడు. మేము అలా వాటర్లోకి వెళ్ళాము అంతే, ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది. మా మున్నుగాడు మమ్మ అని గట్టిగా అరుస్తున్నాడు. సో ఒక 5 minutes 10 minutes కాబట్టి ప్రకాష్ను మేనేజ్ చెయ్యి, నేను జున్నుతో వెళ్ళేసి వస్తాను అని చెప్పాను అనమాట. ఇలా లోపలికి వెళ్తున్నా కొద్దీ భలే థ్రిల్ అని అనిపించింది తెలుసా. ఫిషెస్ చూస్తూ వాటికి మా చేతులతో ఫుడ్ కూడా పెట్టాము. జున్ను అయితే అస్సలు భయపడట్లేదు. నేను జున్ను అని అరుస్తూనే ఉన్నాను, వాడేమో అస్సలు సౌండ్ చేయట్లేదు. నాకేమో భయం వేసి ఏంటి వీడు అసలు రెస్పాండే అవ్వట్లేదు, ఏమైంది అని వాడిని చూస్తూ ఉన్నాను అనమాట. అచ్చా ఓకే, వాడి కళ్ళతో అంటే ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా, వాడు చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా చూస్తున్నాడు అనమాట. సో వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు.
మీరు బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇట్లా వాటర్ రైడ్స్ ట్రై చేయండి. స్నార్క్లింగ్ అయితే చాలా బాగుంది, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మా జున్నుగాడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. జెట్ స్కీ, స్నార్క్లింగ్, అండర్ వాటర్ సబ్మరైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా భలే అనిపించాయి అబ్బా. ఈ వాటర్ రైడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. నిజంగానే అడ్వెంచర్స్ ఇన్ అండమాన్ మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము కూడా. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. 3:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ముందే చాలా బోట్స్ కూడా కదిలిపోయాయి. ఇక్కడ ఏంటంటే 4 కల్లా ఎలిఫెంటా బీచ్ ఖాళీ అయిపోవాలన్నమాట. అన్ని బోట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అన్నీ వెళ్ళిపోతుంటే మీకు చూస్తే అర్థమైపోతుంది మొత్తం ఖాళీ ఖాళీగా. చాలా బాగుంటుంది బీచ్. సో అన్ని ఆ వాటర్ రైడ్స్, బోట్స్ ఇవన్నీ ఆగడం వల్ల చాలా క్లమ్జీగా ఉంటుంది, కానీ నార్మల్గా చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే. సో మనం 4:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది క్లోజ్ అనమాట 4 తర్వాత. ఎందుకంటే ఇక్కడ 5 o'clock కల్లా ఈవినింగ్ అయిపోతుంది, 5:30కి చీకటి పడిపోతుంది కాబట్టి. సో అన్ని వాటర్ రైడ్స్ కూడా 4:30కి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. మా పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు కదా, వాళ్ళకి చాలా ఆకలిస్తుంది కూడా. నేను ఇంకా బ్యాగ్లో స్నాక్స్ అన్నీ పెట్టుకొచ్చాను కాబట్టి సరిపోయింది. సో ఆ స్నాక్స్తో సరిపెట్టుకుంటున్నానని చెప్పాను. అరే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడికి వెళ్ళిన తర్వాత తిందాము, ఏదో ఒకటి ఫుడ్ తినిపిస్తాను అంటే లేదు నాకు ఆకలిస్తుంది అని అంటున్నారు. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. సో అండమాన్లో మేము హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఎలిఫెంటా బీచ్ అయితే మాకు చాలా నచ్చేసింది. ఇంకా వచ్చేసిన తర్వాత అంటే బోట్లోనే మా చిన్నోడు నిద్రపోయాడు అనమాట. మెల్లిగా తినేసి నిద్రపోయాడు. సో ఇంకా మా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మా డే ఇలా గడిచింది. సో డెఫినెట్లీ మీరు కూడా అండమాన్ వచ్చినప్పుడు అడ్వెంచర్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.